తెలంగాణ ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. వారి సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆటో వాలాల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు హరీష్. వారికి ప్రతి నెల ఆర్థిక సహకారం అందేలా ప్రయత్నిస్తామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన పర్యటించారు. భద్రాచలంలో ఆటో డ్రైవర్లతో ఆయన ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అమలవుతున్న ఫ్రీ బస్సు పథకంతో తమ జీవితాలు ఎలా చిన్నాభిన్నమయ్యాయో ఈ సందర్భంగా హరీష్ రావుకు మొరపెట్టుకున్నారు ఆటో డ్రైవర్స్. ఈ విషయంలో తమకు అండగా ఉండాలని హరీష్ రావును వేడుకున్నారు. కాగా ఎవరూ ఆందోళన చెందవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు హరీష్ రావు. రోడ్డు మీద పడిపోయామండి. రోడ్డు మీద సర్వీస్ తిరిగే బండ్లు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ పరిస్థితి వారానికి ఒక 2 ట్రిప్పులైనా పడేది సార్. ఇప్పుడు ఒక ట్రిప్ కూడా పడట్లే. వారానికి 2 ట్రిప్పులైనా పడేది మాకు. అది శని ఆదివారాలు మాకు సర్వీస్ ఉండేది. అలాంటిది కూడా ఒక ట్రిప్ కూడా పడట్లేదు. ఫ్రీ బస్సు ప్రతి ఒక్కరు వస్తున్నారు, బస్సు ఫ్రీ అంటున్నారు, వెళ్ళిపోతుంది. మా ఆటోకి వచ్చి కూడా ఫ్రీ బస్సే ఫ్రీగా ఉంటుంది కదా, ఆటోకి 10 రూపాయలు ఇస్తూ ఉంటుంది. ఇక తప్పదు మా పది. ఇంతకుముందు 5-6 వందలు వచ్చేది, 300కి వచ్చింది. ఎక్కే వాళ్ళ దగ్గర మీరే ఉన్నాం సార్. మీరేమంటున్నారు? ఏం కావాలి? ఓకే, లాస్ట్ టైం ఆల్రెడీ మాట్లాడాను సార్. తలా ఒక 10,000 రూపాయలు ఇప్పటికి దాదాపు 10 మంది ఆత్మహత్య చేసి 12 మంది అయింది సార్. 12 మంది ఆత్మహత్య చేసి 16వ తారీఖు ప్రభుత్వం పడిపోవచ్చు. తీసుకెళ్ళి